నమస్తే జనబేర న్యూస్ కి స్వాగతం. ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన పథకం ద్వారా పేదలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేస్తున్న అవకాశాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. పలమనేరు తహసీల్దార్ కార్యాలయంలో PMUY ద్వారా పలమనేరు పట్టణ మరియు మండల పరిధిలోని 117 మంది లబ్ధిదారులకు ఆయన చేతుల మీదుగా ఉచిత గ్యాస్ సిలిండర్లను శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణతో పాటు మహిళలకు కష్టం కలగకూడదనే ఉద్దేశంతో చంద్రబాబు దీపం పథకాన్ని తీసుకొచ్చారన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక దీపం పథకం ద్వారా ఏడాదికి 3 సిలిండర్లను ఉచితంగా పంపిణీ చేస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. పథకం కింద పలమనేరు మండలంలో ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరుగుతోంది. దాదాపు ఈరోజు షెడ్యూల్ ట్రైబ్స్కు 117 కనెక్షన్లు దాదాపు 4,000 రూపాయలు అయ్యేటువంటి కనెక్షన్. ఏంటంటే కనెక్షన్కి సంబంధించినటువంటి రెగ్యులేటర్ కావచ్చు, పైపు కావచ్చు, డిపాజిట్స్ కావచ్చు, గ్యాస్ స్టవ్ కావచ్చు, అన్నీ కూడా ఉచితంగా ఈరోజు ఈ మండలంలో ఎవరైతే అప్లై చేసుకున్నారో, ఎవరికైతే గ్యాస్ అవసరం ఉందని భావించారో వారందరికీ కూడా 117 కనెక్షన్లు ఈరోజు మనం ఇక్కడ పంపిణీ చేస్తూ ఉన్నాం. ఇదే విధంగా నియోజకవర్గం మొత్తం పైన అన్ని మండలాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ 117 కనెక్షన్లే కాకుండా ఇంకా ఎవరైనా ఎస్టీ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళే కాకుండా ఎస్సీలు కావచ్చు, బీసీలు కావచ్చు, ఓసీలు కావచ్చు, ఎవరైనా ఇంకా నాకు గ్యాస్ కనెక్షన్ లేదు, నాకు కొత్తగా గ్యాస్ కనెక్షన్ కావాలా అనేటువంటి వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకుంటే కులాలకు సంబంధం లేకుండా మరి వాళ్లకు ఎలిజిబిలిటీ క్రైటీరియా కింద, అంటే పేదలై ఉండాలి, రేషన్ కార్డు ఉండాలా, మామూలుగా పిఎం కార్డు, రేషన్ కార్డు, వైట్ రేషన్ కార్డు ఉండాలా. రేషన్ కార్డు ఉండి ఎవరు అప్లై చేసుకున్నా ఎంతమందికైనా ఈరోజు ఈ ఉజ్వల యోజన పథకం కింద గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా. ఇది ప్రధానంగా ఈ కార్యక్రమాన్ని ఎందుకు ప్రభుత్వాలు ప్రత్యేకంగా ఉచితంగా పంపిణీ చేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారంటే, ఇంకా గ్రామాల్లో చాలా చోట్ల ఇంకా కట్టెల పొయ్యిలతో అటు వంట చేసే కార్యక్రమం కానీ, లేదంటే నీళ్లు పోసుకునే వాళ్ళంటైతే నీళ్లు కాంచుకునేటువంటి కార్యక్రమం కానీ, ఏదైనా ఇంటి అవసరాలకు సంబంధించి ఎక్కువగా కూడా ఇంకా కట్టెల పొయ్యి పైన ఆధారపడడం, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ పైన ఆధారపడడం. కరెంటు లేకపోతే అది కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది. కట్టెల పొయ్యిల పైన ఎక్కువగా కూడా వంట చేసినా, ఏ కార్యక్రమం చేసినా ఆ మహిళల యొక్క ఆరోగ్యం చెడిపోతుంది అనేటువంటి ఉద్దేశంతో ఎప్పుడో ఈ కార్యక్రమాన్ని, ఇప్పుడు కాదు 15-20 సంవత్సరాల క్రితమే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు దీపం 1 కింద, దీపం పథకం కింద ఉచితంగా ఆ రోజు గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేశారు. మొన్న మళ్ళా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మరి 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత దీపం 2 పథకం కింద మహిళలందరికీ కూడా ఉచితంగా సిలిండర్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా, సంవత్సరానికి 2 సిలిండర్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. 3 సిలిండర్లు, సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇంకా ఎవరికైనా కనెక్షన్స్ లేకుండా ఉంటే వాళ్ళందరికీ కూడా ఉచితంగా కనెక్షన్స్ ఇచ్చి ఇక్కడ మహిళల ఆరోగ్యాన్ని, అదే విధంగా వాతావరణం కలుషితం కాకుండా, పొల్యూషన్ లేకుండా కాపాడడానికి కూడా ఈ కార్యక్రమం బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి సందర్భంగా అందరినీ కూడా కోరుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇక్కడనే కాదు, పలమనేరే కాదు, నియోజకవర్గం మొత్తం కూడా ఈ కార్యక్రమంలో ఎస్టీయేతర వాళ్ళందరికీ కూడా, ఎవరికైతే రేషన్ కార్డు ఉంటే వాళ్ళందరికీ కూడా మీరు అప్లై చేసుకుంటే ఉచితంగా నేరుగా కూడా మీకు ఈ కనెక్షన్స్ ఇచ్చేటువంటి గ్యాస్ కనెక్షన్ ఇవ్వడమే కాకుండా దానికి సంబంధించినటువంటి డిపాజిట్ ఒక పైసా కూడా తీసుకోకుండా మీకు ఫ్రీగా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేస్తారు. మీరు కనెక్షన్ తీసుకున్న తర్వాత దీపం పథకం కింద 3 సిలిండర్లు మళ్ళా ప్రభుత్వం ఉచితంగా మీకు ఇచ్చే కార్యక్రమం చేస్తారు. కాబట్టి మీకు ఆ 2 విధాలా కూడా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి మహిళలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ